అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కోసం ఇది సరళ రేఖలు స్ట్రైట్ లైన్లో నుంచి ఒక 6 మోడల్స్లో నుంచి మన ప్రాబ్లమ్స్ నేర్చుకుందామండి. ఒకవేళ డిఎస్సిలో ఎలా ఇచ్చినప్పుడు ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాడు. వీటి యొక్క రేఖ వాలులు కనుక్కోవాలి అంటే రేఖ వాళ్ళ సమీకరణం y = mx + c కదండి. ఫస్ట్ x + y = 0, y = -x. ఈ -1 అనేది m = కదా -1 అవుతుంది. ఇది ఫస్ట్ రేఖకి. తర్వాత x - y = 0 అంటే y = x, m ఇక్కడ 1 ఉంది, 1 అండి. ఈ m పక్కన ఇది 1 ఉన్నట్టండి. అంటే వాలులు ఇప్పుడు ఎంత, ఫస్ట్ రేఖ వాళ్ళు అయితేనేమో -1, సెకండ్ది అయితేనేమో 1. ఇది ఒక మోడల్. ఇలా ఇస్తే తర్వాత 2 పాయింట్స్ ఇచ్చి బిందువులు ఉండే రేఖా సమీకరణం ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఈసారి 2 పాయింట్స్ ఇచ్చి ఒక సమీకరణాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే సమీకరణం కావాలంటే y = mx + c కావాలి కదా. అంటే m వాల్ ఫైండ్ అవుట్ చేయాలంటే y2 - y1 / x2 - x1. ఇక్కడ y2 అనేది -3 + 3 అంటే ఇది 0 అయిపోతుంది. వాల్ 0 అయిపోయిందంటే ఇది మొత్తం 0 అవుతుంది. అప్పుడు ఫార్ములా y - y1 = m × x - x1. ఈ ఫార్ములైజ్ చేయాలి. అంటే ఇక్కడ వాలు అనేది 0 అయిందంటే ఈ పార్ట్ 0 అయిపోతుంది. అంటే y - y1 అంటే +3 = 0. ఇది ఈక్వేషన్. మామూలుగా అయితే ఇక్కడ ఇట్లా కాకుండా వేరే పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత y - y1 = m × x - x1 ఈ ఫార్ములైజ్ చేయాలి సమీకరణానికి. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే సరళ రేఖ, ఒక రేఖ ఇచ్చారు. y అక్షంతో చేసే కోణం కనుక్కోమన్నారు. అయితే ఇక్కడ y = √3 x - 4, ఇక్కడ m √3 అని ఇచ్చారు. అంటే ఇది tan θ √3 θ ట్యాన్లో అంటే 60 degrees అనమాట. ఇది x అక్షంతో అయితేనేమో tan θలో ఉంటుంది. మరి y అక్షం అంటే x అక్షానికి y అక్షానికి మధ్య కోణం ఎంత ఉంటుందంటే 90 degrees ఉంటుంది. అంటే x అక్షానికి y అక్షానికి కోణం ఎంత, 90 degrees. మరి y అక్షంతో చేసే కోణం కనుక్కోవాలి అంటే 90 - θ వేసుకోవాలి. మామూలుగా అయితే x అక్షంతో అయితే tan θ వేసి డైరెక్ట్గా 60 degrees వేయచ్చు. కానీ y అక్షంతో అడిగారు కదా ఇక్కడ. అప్పుడు మనము 90 - 60 degrees అంటే y అక్షంతో చేసే కోణం ఎంత, 30 degrees అనమాట. ఇలాంటివి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ AB ≠ 0 అయినప్పుడు a, 0 అని 3 పాయింట్స్ ఇచ్చారు. సరేకియాలు కావటానికి నియమం కనుక్కోండి. అంటే దీనికి సరేకియాలంటే మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వేసి ఫార్ములా చేయొచ్చు, లేదా వాళ్ళు కనుక్కొని తర్వాత ఆ ఈక్వేషన్ కనుక్కొని థర్డ్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫస్ట్ రెండింటి బిందువుల మధ్య వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి తర్వాత y - y1 = m × x - x1 ఫార్ములా వేసి తర్వాత థర్డ్ పాయింట్ని మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మరి దానికి అంత టైం మనకు ఉండదు కాబట్టి ఫస్ట్ దీన్ని మనం ఎలా చేద్దామంటే సరేకియాలు కావాలంటే ½ ఇలా x1 - y2 అలా ఫార్ములా వేసుకుంటాం కదా. అది కాకుండా మనం డైరెక్ట్గా 3 పాయింట్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే x1 y1, x2 y2, x3 y3. ఫస్ట్ x పాయింట్ a, h 0 మళ్ళీ a, తర్వాత 0 k b, ఇక్కడ ఏది ఉందో అది మళ్ళీ y పాయింట్ రాసుకోవాలి. ఫస్ట్ y1 పాయింట్ రాసుకోవాలి. దీనికి ముందు ½ ఉంటుందండి, ఎందుకంటే ఇది వైశాల్యం ఏరియా కనుక్కుంటున్నాం డైరెక్ట్గా. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయాలి. AK + HB ఇది 0 అవుతుంది. -½ ఇది 0, ఇది AB అవుతుంది. +AB = 0. ఇది అటువైపు తీసుకెళ్తే 0 అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుందంటే AK + HB ఇదంతా అవుతుంది. తర్వాత -AB అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ -AB = 0. ఇక్కడ కండిషన్ ఇచ్చారు. AB ≠ 0 అంటే AK + HB ఇది అటువైపు వెళ్తే రైట్ సైడ్ AB అవుతుంది. మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే AK/AB + HB/AB = 1. K/B H/A = 1. అంతర్కంట సమీకరణం వచ్చింది.
ఇది ఒక మోడల్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నా ఇలా సరేకియాలన్నా ఇలా వేసుకొని చేసేయండి, తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ మోడల్ 5. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఒక పాయింట్ బిందువు గుండా ఒక పాయింట్ ఇచ్చారు. బిందువు గుండా పోతూ నిరూపక కాక్షాలతో సమాన శూన్యేతర అంతరఖండాలు చేసే సరళరేఖ సమీకరణం కనుక్కోమన్నారు. సమాన శూన్యేతర అంతరఖండాలు అంటే x/a + y/b = 1 అంతరఖండ సమీకరణం కదా. ఈసారి సమాన శూన్యేతర అంటే ఇక్కడ a = b = a గా తీసుకోవాలి. అప్పుడు x/a + y/a = 1. ఇక్కడ x + y = a. ఇక్కడ పాయింట్ ఇచ్చారు కదా -4, 5. a ఫైండ్ అవుట్ చేయాలి. x అంటే -4 + 5 = a = 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x/a అంటే 1 + y అంటే 1. మనకి ఏమొచ్చింది a = 1 కదా. ఈ ఈక్వేషన్ అనమాట. x + y a = 1 కదా. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x + y ఏ ప్లేస్లో ఏమొచ్చింది 1 అంటే x + y - 1 = 0. ఇది ఈక్వేషన్. అంటే సమాన శూన్యేతర అంటే రెండు ఏనే తీసుకోవాలి 2. అప్పుడు x + y = ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి x పాయింట్ ఇచ్చారు కదా, x వాల్యూ y సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. నెక్స్ట్ ఒక సరళ రేఖ మూల బిందువు నుంచి 4 మీటర్ల దూరంలో ఉండి మూల బిందువు నుంచి 4 మీటర్ల దూరంలో మళ్ళీ మూల బిందువు నుంచి ఆ రేఖకు గీసిన అభిలంబ రేఖ కిరణం x అక్షం ధనదిశలో 135 డిగ్రీస్ కోణం చేస్తే ఆ సరళ రేఖ సమీకరణం కనుక్కోమన్నారు. అభిలంబ రేఖ సమీకరణం అండి x cos θ + y sin θ = p. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది y యాక్సిస్ x యాక్సిస్, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇక్కడ నుంచి మూల బిందువు నుంచి ఇక్కడ ఒక లైన్ అభిలంబ రేఖ, ఇది θ కోణం చేస్తుంది. అంటే ఇప్పుడు p = 4 ఇచ్చారు. తీటాని ఎలా రాసుకోవచ్చు అంటే తీటాని 90 + 45గా రాసుకుందాం. 90 + 45 అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. సెకండ్ కోఆర్డినేట్లో సైన్ మాత్రం పాజిటివ్గా ఉంటుంది, కాస్ అనేది నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడు కాస్ తీటా 90 + 45 తీసుకున్నప్పుడు 90 అనేది సైన్ అవుతుంది, ఇంకా సేమ్ 45 కదా. ఇది ఏ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్ అనేది మైనస్ కాస్ 45 అన్నమాట. అంటే x కాస్ 45 డిగ్రీస్ అంటే 90 ఉంది కాబట్టి సైన్ అవుతుంది, కానీ ఇదేంటి సెకండ్ కోఆర్డినేట్. ఎక్స్ కాస్ తీటా అంటే ఇప్పుడు ఎంత 45 డిగ్రీస్. ఆల్రెడీ కాస్ తీటా 45 డిగ్రీస్ అంటే 1/√2. దీనికి సైన్కి కూడా సైన్ అనేది సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్గా ఉంటుంది, 90 కాబట్టి కాస్ తీటా కాబట్టి సేమ్ వాల్యూ 45 అంటే ఎక్స్ -1/√2 ప్లస్ y 1/√2 = 4 మైనస్ x√2 ప్లస్ y√2 = 4. 4√2 x - y + 4√2 = 0. ఇది ఈక్వేషన్. అభిలంబ రేఖ సమీకరణం అంటే ఇది x cos θ + y sin θ = p. ఇక్కడ మనకు ఆల్రెడీ అర్థమవుతుంది, మూల బిందువు నుంచి 4 మీటర్ల దూరం p అనే ఫార్ములా వేసి చేయాలండి. దీంట్లో కొంచెం కోఆర్డినేట్ చూసుకుంటే అర్థమైపోతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి అండి. ఇందులో సరళ రేఖ స్ట్రైట్ లైన్ నుంచి మనకి ప్రాబ్లం వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.